నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ రోజున 2-3 విషయాలు. మొదటిది ఏంటంటే కేరళ వాళ్ళ స్పెషల్ ఫెస్టివల్ విషు అంటారు దీన్ని. అంటే వాళ్ళ నూతన సంవత్సరం విషు అని ఈ రోజున నూతన సంవత్సరం నాందిగా వారికి ప్రాముఖ్యత సంపద, శ్రేయస్సు, అభివృద్ధి కొరకు అగ్రికల్చర్ ఫెస్టివల్గాను అలాగే నూతన పంటలకి ఆరంభంగాను మొదలైన వాటిగా ఈ రోజున వాళ్ళు నూతన సంవత్సరం ఆరంభంగా చెప్పడం. మామూలుగా కూడా మనం చూసినట్లయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించటం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అంటే ఏంటి? ఆయన అశ్విని నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించడం అన్నమాట. దానివల్ల ఈ రోజున మేష సంక్రమణం అని అంటాం. ఈ యొక్క మలయాళం క్యాలెండర్లో కూడా తీసుకున్నట్లయితే మీనరాశి నుంచి మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన మలయాళం క్యాలెండర్లో మొదటి రోజుగా నూతన సంవత్సరంగా వాళ్ళు చేసుకుంటారు. తమిళ వాళ్ళు కూడా ఇవాళ ఈ రోజున అదే విధంగా చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ విషు యొక్క స్పెషాలిటీ అసలు ఈ విషు అలాగే ఈ విషు అంటే అర్థం ఏంటి అన్న విషయాన్ని తీసుకుంటే సమానము అని అర్థం వస్తుంది సాంస్క్రిట్లో. అంటే ఈక్వల్, పగలు రాత్రి సమానం అని ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే వసంత విషువత్తులు ప్రారంభంగాను. అలాగే ఈ రోజున ఈ ప్రాముఖ్యతలో వాళ్ళు నూతన సంవత్సరంగా చేసుకునేప్పుడు అందులో వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి అంటే దాన్ని ఏమేమి అంటారు అంటే దీన్ని విషుకన్ని అని ఒకటి, దీంట్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత సంతరించుకునేది. తర్వాత వాళ్ళ యొక్క జాతీయ పుష్పం కనికన్న ఫ్లవర్ అని చెప్పి అదొకటి. తర్వాత విషుకన్ని అని ఒకటి, విషు కోడి అంటే వాళ్ళ యొక్క బట్టలు, విషు సజ్జ అంటే ఆ యొక్క విషు పండగ నాడు వాళ్ళు తీసుకునే ఆహారం అది ఎలా ఉంటుందన్న విషయాలు మొదలైన విషయాలన్నీ దీని ప్రాముఖ్యత గురించి కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ తక్కువ సమయంలో. సాధారణంగా ఈ కనికన్న అనే పువ్వు గురించి చాలా విశేషంగా అది వాళ్ళ యొక్క నేషనల్ ఫ్లవర్గా చెప్తారు. దాన్ని గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా ఆ ఫ్లవర్ని గురించి ప్రాముఖ్యత చెప్తారు. ఆ ఫ్లవర్కి విపరీతమైన ప్రాముఖ్యత ఈ యొక్క విషు రోజున మనం చెప్తాం అనమాట. అది ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధించిన కథను కూడా ఏం చెప్తారంటే పురాణ కథల్లో వాళ్ళకి సంబంధించిన స్థానంలో వాళ్ళు చెప్పేది ఒకానొక సందర్భంలో ఒక చిన్న ప్రదేశంలో కృష్ణుడికి సంబంధించిన దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ప్రతిరోజు వచ్చే పూజారి పూజ చేసి పెడుతున్నప్పుడు ఒక రోజున ఆయన పూజ అయిపోయిన తర్వాత తలుపులు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉండిపోతాడు లోపల. ఉండిపోయిన తర్వాత ఆ పిల్లవాడు భయపడి ఏడుస్తుంటే శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడి రూపంలో వచ్చి శ్రీకృష్ణుడు నడుముకుండే ఆభరణాన్ని ఆ పిల్లవాడికి ఆడుకోవడానికి ఇచ్చి చిన్న పిల్లాడి రూపంలో వచ్చి మళ్ళీ ఆయన ఇదైపోతాడు. రాత్రంతా పిల్లవాడు దాంతో ఆడుకుంటూ ఉండిపోయిన తర్వాత ఉదయమే పూజారులు తలుపులు తెరిచినప్పుడు కృష్ణుడికి నడుముకుండే ఆభరణం కనబడదు. వాళ్ళు కంగారుపడి అంతా వెతుకుతుంటే చిన్నపిల్లాడి చేతిలో అది కనబడుతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాడి దగ్గరికి అందరూ వెళ్ళబోతుంటే ఆ పిల్లవాడి భయంతో ఆ యొక్క ఆభరణాన్ని చెట్టు మీదకి విసిరేస్తాడు. వెంటనే ఆ చెట్టు మీద అది పడంగానే అది వెంటనే పసుపు రంగు బంగారు పుష్పాలలాగా ఆ చెట్టు అంతా కూడా పూలతో వికసిస్తుంది. దాన్ని కనికన్న ఫ్లవర్ అంటే విషు పండక్కి అది ఆరంభ సూచకంగా చెప్తారు. అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన ఫ్లవర్గా ఒక పుష్పంగా దాన్ని చెప్తారు. బంగారు రంగు పుష్పంగా చెప్తారు. దాన్ని ఇండియన్ ఆల్బర్న్ అని ఒక రకంగా దానికి ఒక పేరు. అలాగే దాన్ని గోల్డెన్ ట్రీ ఫ్లవర్ అని కూడా దాని గురించి చెప్తారు. గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా దాన్ని అంటారు. అది చాలా ప్రాముఖ్యతగా బంగారు రంగులో ఉంటుంది. ఈ విషుకని అంటే ఈ రోజున దానికి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు చేసే ప్రధానమైన పూజలో ఆ రోజు రాత్రంతా కూడా ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా తయారు చేస్తారు. దాంట్లో ఏమేమి తయారు చేస్తారంటే ఒక తాంబూలంలాగా ఒక తమలపాకు, అలాగే ఒక బంగారు రంగులో ఉండే నిమ్మ పండ్లు లాంటివి, అలాగే లేత మామిడి పండ్లు లాంటివి, అలాగే పనస పండ్లు, తర్వాత దాంతోపాటుగా బియ్యపు గింజలు, తర్వాత ఈ యొక్క తమలపాకులతో పాటుగా నాణ్యాలు, ఏదైనా ఒక అద్దం లాంటిది, ఇవన్నీ కూడా తయారు చేసి నూనె దీపాలు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఉరిలి అనే ఒక చక్కటి ఒక వృత్తాకారం దాంట్లో అన్నీ అమర్చుకుంటారు. కృష్ణుడి ప్రతిమను చక్కగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మర్నాడు అంటే ఈ విషు పండగ నాడు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరొకళ్ళు అంటే లేడీస్ ఎవరన్నా అమ్మమ్మలు కానీ ఎవరుంటే వాళ్ళు
తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆ యొక్క నూనె దీపాన్ని వెలిగించి ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కళ్ళు మూసి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కళ్ళు ఓపెన్ చేయిస్తారు. అంటే విషుకని ఏంటంటే లేవంగానే చూసే మొట్టమొదటి దానివల్ల ఆ సంవత్సరంతో శుభసూచకంగా ఉంటుంది, అది ధాన్యాన్ని చూడాలని వాళ్ళకి ఒక అభిప్రాయం. అలా చూసేప్పటికీ అక్కడ నూనె దీపపు వెలుగులో ఆ మొత్తం ఆ వస్తువులన్నీ అమరికలో అక్కడ కృష్ణుడు సుందరమైన విగ్రహంలో చాలా దేదీప్యమానంగా ఆ విషుకని పూలన్నీ కూడా విషు పూజలో ఆ కనికన్ని పూలు కూడా ఉంటాయి కదా, మొత్తం అది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ బంగారు పుష్పాలతో చాలా చాలా అందంగా చూడడానికి 2 కళ్ళు చాలన్నట్టుగా ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ యొక్క పండగ ప్రారంభమయ్యి దుకాణాలు కానీ మాల్స్ కానీ ప్రారంభం అంతా కూడా ఆ యొక్క కనికన్ని ఫ్లవర్స్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే అది స్వాగతం పలుకుతుంది. తర్వాత వాళ్ళ యొక్క ఇంకా దీంట్లో వీళ్ళకి ఏంటంటే విషుకోడి, అంటే విషుకోడి ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళకి ముండు అనే డ్రెస్ సెట్టింగ్ కానీ పురుషులకైతే, స్త్రీలకైతే కసావు చీరలని, తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ కేరళ శారీస్, కేరళ ధావని డ్రెస్సెస్ అని చెప్పి ఆడపిల్లలకి లంగావునిలాగా అలా ఆ రోజున చాలా చక్కగా చాలా అందంగా వాళ్ళు చక్కగా ముస్తాబై 2 కళ్ళు చాలన్నట్టు అందరూ మొత్తం కేరళ వాళ్ళు ఎక్కడున్నా అక్కడ, లేకపోతే కేరళలో వాళ్ళు అక్కడున్నా కూడా చాలా అందంగా అది చాలా చక్కగా ఉంటుంది. ఆ రకంగా విషుకోడి అని. అలాగే ఆ రోజున వాళ్ళు చిన్నపిల్లలందరినీ ఆశీర్వదించి వాళ్ళ ధనాన్ని ఇవ్వడం విషునీతం అని చెప్పి దాన్ని ఆ రకంగా అంటారు. ఆ రోజున పొద్దున బాణాసంచా కాలుస్తారు. దీని వెనకాల పురాణ గాథను కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆ రోజున రావణాసురుణ్ణి రాముడు ఇది చేసిన రోజుగా, విజయం సాధించిన రోజుగా వాళ్ళు ఒకటి చెప్పుకోవడం. తర్వాత ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే సూర్యుడిని తూర్పును ఉదయించకుండా ఈ యొక్క రావణాసురుడు ఇబ్బంది పెడితే రావణాసురుడి అనంతరం సూర్యుడు ఆ రోజున బయటికి రావడం వల్ల మేష సంక్రమణం, మేషరాశిలోంచి సూర్యుడు వచ్చినట్టుగా, అంటే ఆ రోజున సూర్యుడు వచ్చినట్టుగా మళ్ళీ వెలుగు లభించినట్టుగా ఆయన రాకకి సంకేతంగా విజయోత్సవంగా చేసుకోవడం. అలాగే ఆ రోజున వీళ్ళు చాలా రకాలైన బాణసంచా కాల్చడం, పిల్లలు పెద్దలు చాలా ఉత్సాహంగా ఉండడం, ఇవన్నీ ఒకటి. దీంతో పాటుగా ఆ రోజున వాళ్ళు ఇంకా చేసే ప్రత్యేకత ఏంటంటే విషు సద్య, అంటే ఏంటంటే ఇది వాళ్ళు ఓనంలోనూ చేస్తారు ఇదే, అలాగే వాళ్ళ పెద్ద పండగల్లో ఓనం కానీ ఇది కానీ ఇప్పుడు చెప్తున్న విషు అనేది చాలా పెద్ద పండగ కాబట్టి ఇది వాళ్ళ ఫస్ట్ న్యూ ఇయర్గా ఉంటుంది కనుక ఈ రోజున విషు సజ్జలో వాళ్ళు ఉపయోగించే ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే విషు గంజి అని, విషు కట్ట అని, తర్వాత దాంతోపాటు వేపపూ రసం అని చెప్పి, వేపపూ రసం అంటే వేప పూతతో వేప ఆకులతో కానీ వాళ్ళు వేపతో ఒక చక్కటి పదార్థం చేస్తారు. అలాగే ఈ విషు కట్ట, దాంతో విషు కంజీలో కూడా వీళ్ళు తయారు చేసేది అంటే బియ్యపు గింజలు, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క కొబ్బరి, తర్వాత ఉప్పు, వీటితో పదార్థాన్ని తయారు చేసి దాన్ని బెల్లంతో వడ్డిస్తారు. అలాగే ఈ రోజున వాళ్ళు రకరకాల పళ్ళన్నీ, అది మామిడి పళ్ళు కావచ్చు, తర్వాత ఆ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి, అది యొక్క గుమ్మడి పండు, తర్వాత మామిడి పండ్లు, తర్వాత వీటితో పాటుగా ఎక్కువ జాక్ ఫ్రూట్స్, వీటన్నిటితో రకరకాల ఐటమ్స్ తయారు చేసి అందరినీ వాళ్ళు ప్రధానమైన వాళ్ళందరినీ భోజనానికి పిలిచి తర్వాత ఇదంతా అయిన తర్వాత వాళ్ళు పాల పాయసం అని చెప్పి స్పెషల్గా చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఫుడ్ విధానం అంతా కూడా వాళ్ళ గొప్పతనం అంతా కూడా ఇందులో మనకి కనబడుతుంది అనమాట. ఆ విషు సజ్జలో ఈ యొక్క భాగంగా దీన్ని చెప్తారు. అలాగే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున వాళ్ళు ఏ రకమైన పదార్థాలు చేసినా కూడా తీపి, పులుపు, చేదు, వగరు అంటే అన్ని రకాల రుచులు కూడా ఇందులో వాళ్ళు చూపిస్తారు. అంటే జీవితం అంటే అన్ని రకాల సమ్మేళనం అన్న విధానాన్ని చెప్పడానికి వేపపు రసం అని చెప్పి వేపపూతతో చేయడం కానీ, అలాగే దీంతోపాటు ఈ యొక్క బెల్లంతో కలిపి వడ్డిస్తున్నాను కదా విషు కట్ట అని చెప్పి అది, తర్వాత విషు గంజి అంటే ఒక రకమైన గంజి పదార్థంలాగా వాళ్ళది మామూలుగా వాళ్ళు దాన్ని బియ్యంతో తర్వాత సుగంధ ద్రవ్యాలతో వీటన్నిటితో చాలా చక్కగా తయారు చేస్తారు. సో ఈ రకమైన పదార్థాలన్నిటితో వాళ్ళు తయారు చేసుకోవడం, ఇళ్ళు అవన్నీ కూడా చాలా అందంగా అలంకరించుకోవడం, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవడం, అలాగే బాణాసంచా కాల్చడం. అలాగే ఈ రోజున వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆరాధించేది విష్ణువు, అంటే కాలానికి ఆయన ఒక ఇదిగా చెప్తారు కాబట్టి విష్ణుమూర్తి రూపమైన శ్రీకృష్ణుడిని చాలా అపరిమితంగా ఆరాధిస్తారు. కాబట్టి ఆ రకంగా ఆరాధిస్తూ దాంట్లో భాగంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురువాయూరులో ఎక్కువ వాళ్ళు వెళ్ళే శబరిమలై కానీ లేకపోతే అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తారు అనమాట. అంటే వాళ్ళకి న్యూ ఇయర్ బిగినింగ్ కదా కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పంటలకి సంబంధించి ధాన్యపు గింజలు ఫస్ట్ మార్నింగ్ మనం కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, పొద్దున్నే మనం లేచి చూసింది ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా పొద్దున్న లేవంగానే ఆ రోజున ఉరులి అనే ఆ వృత్తాకార ప్రదేశంలో ఏర్పరిచిన దాని మీద ఉండే ఈ యొక్క మొత్తం ఎవడు కృష్ణుడితో సహా అన్నీ ఉన్న ఈ యొక్క ధాన్యపు గింజలు, తమలపాకులు, తర్వాత కొబ్బరికాయ మొత్తం ఈ యొక్క సామాగ్రి అంతా కూడా అంటే ఒక నూనె దీపం, దాంతోపాటుగా ఒక అద్దం ఉంటుంది దాంతో చేసింది, అలాగే పంచలోహాలతో చేసిన వృత్తాకార దాని మీద ఇవన్నీ ఏర్పరచుకుని పెద్ద దాని మీద ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఆ బ్రహ్మముహూర్తంలో అది చూడడం, ఇంటి పెద్ద తీసుకెళ్ళి వాళ్ళకి ఇది చూపించడం,
ఇది కూడా చాలా చాలా విశేషంగా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు కూడా రావడం, రంగరంగ వైభవంగా వాళ్ళ స్థాయి ప్రకారం అందరూ కూడా చేసుకోవడం, అది చూడడానికి 2 కళ్ళు చాలన్నట్టుగా ఉండడం అనేది ఈ విషు అనే ఈ యొక్క న్యూ ఇయర్ యొక్క స్పెషాలిటీ. దీన్ని విషు కని అని అంటారు పొద్దునే చూసే విధానాన్ని. అలాగే విషుకి సంబంధించినవన్నీ కూడా దేవుణ్ణి ప్రార్థించడం, కృష్ణుణ్ణి, తర్వాత దాంతోపాటుగా విష్ణుమూర్తిని ప్రార్థించటం, సమానము అనే అర్థంతో వాళ్ళు అంటే ఏంటి, విషు అంటేనే సమానం అనే అర్థంతో వాళ్ళు ఇది చూడడం, ఇదంతా కూడా ఈ విషు పండుగ యొక్క ప్రత్యేకత.